ఈరోజు ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫిష్ని ఫస్ట్ నేను ఉప్పు, పసుపు, పెరుగు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టేశాను. ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ ఇలా వాష్ చేసుకోవాలి. క్లీన్ అయిపోయాక నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ప్యాన్ వేడెక్కాక ఒక 4 స్పూన్స్ ఆయిల్, పసుపు, 3 లవంగాలు, ఆనియన్స్ వేద్దాం, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ ఫ్రై అయినాక టొమాటోస్ వేసుకుందాం. చిన్న టొమాటో, ఓన్లీ 1. టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కచ్చా పచ్చగా చేసాను. మరి పేస్ట్ లాగా చేయలేదు, కచ్చా పచ్చ. ధనియా, జీలకర్ర, మెంతులు కొంచెం పౌడర్ లాగా చేసాను. ఇవంతా కొంచెం ఆయిల్లో ఫ్రై పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. ఆయిల్ బయటకు వచ్చేసింది. చింతపండు నేను ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టాను. రసం కోసం చింతపండు రసం కోసం పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. కొంచెం సేపు మరిగించి తర్వాత ముక్కలు యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేద్దాం. ఒక 2 స్పూన్స్ సాల్ట్, చిన్న టీ స్పూన్స్. కారం ఒక 2 స్పూన్స్ యాడ్ చేసాం. వాటర్ బాగా మరిగిన తర్వాత ముక్కలు అనేది యాడ్ చేద్దాం. పులుసు మరిగింది, ఇప్పుడు ముక్కలు యాడ్ చేద్దాం. సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించాలి.